అందరికీ నమస్తే. రండి బాబు రండి, రావాలి రావాలి. ఆలోచించిన ఆశాభంగం మంచితనంబున మించిన దొరకదు. రావాలి రావాలి, ధర తక్కువ దుల్లు ఎక్కువ అని సిట్ అధికారులు పిలుస్తున్నారట కేటీఆర్ని. కేటీఆర్ సార్ రండి రండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు నేటి ఉదయం నుంచి 11 గంటలకు రావాలని చెప్పినట్ట. 11 అంటే ఆల్రెడీ అయిపోయినట్టుగా లెక్క. ఇప్పుడు ఎంత అవుతుంది? 1:30 అవుతుంది. అంటే ఆల్రెడీ ఏముచ్చట చెప్పాడు. మరి ఎప్పుడు చూసినా 2-3 రోజులకు పోనాడు, నెలకోసారో 2 నెలకోసారో పోతుండు వస్తుండు. అత్తగారి ఇంటికి పోయినాడు పోతుండు, బయటికి వెళ్తుండు. బయటికి వెళ్ళినాక ఏమంటాడంటే గిదేం కేసు, లొటపీసుల కేసు. మరి లొటపీసుల కేసేనా పాడైపోయి మరి గిన్నిసార్లు ఏమెక్కర పిలుస్తున్నాను అని అడగడు. ఎందుకంటే ఎంతో కొంత లొసుగులు ఉంటాయి కాబట్టి అడగడు. సొంతము కేటీ రామారావు గారి చెల్లె కవితమ్మ గారి భర్త, ఆయన ఫోను కూడా ట్యాపింగ్ చేసిర్రా దరిద్రులారా అని కవితమ్మే చెప్పింది. ఇంకా ఏం సాక్ష్యాలు కావాలండో చీరకి? ఇంకా ఏం కావాలో చెప్పురి. నా భర్త ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయించిరు ఈ బీఆర్ఎస్ వాళ్ళు, వీళ్ళకేమైనా సిగ్గు శరం లజ్జ ఉందా అని ఓపెన్గా మాట్లాడింది. మరి అంతకంటే పెద్ద సాక్ష్యం ఏముంటుంది సార్? నాకు అర్థం కాదు. కానీ రేవంత్ రెడ్డి సారు ఇక ఈయనేమంటాడు, కేటీఆర్ ఏమంటాడు, సిట్ అంటే ఏంది అంటే సిట్ అంటే వాస్తవానికి జనాలకు తెలిసిన మీనింగ్ ఏమో ఒకటి. కానీ కేటీఆర్ చెప్పిన ముచ్చట ఎట్లుంటుందంటే, సిట్ అంటేనంట ఏది రేవంత్ రెడ్డి సిట్ అంటే కూర్చోవాలంట, ఉట్టంటే లేవాలంట, అంతే. లేమంటే లేవాలి, కూర్చోమంటే కూర్చోవాలకి, అంతే. రేవంత్ రెడ్డి ఏది చెప్తుండో గదే జరుగుతుంది, అంతకు మించింది ఏమి లేదాడ. ఇది ఓళ్ళు లొటపీసుల కేసు, నన్ను ఏటికి కూడా వీగలేదనేమో ఈయన ధైర్యం ఈయనకున్నది. మరి ఏం చేస్తారో చూడాలి. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు నేటి ఉదయం 11 గంటలకు రావాలని సిట్ నోటీసులు. మీ పాత్రపై దర్యాప్తు జరపాల్సి ఉందని వెల్లడి. హాజరు కాకపోతే చట్ట ప్రకారం చర్యలని స్పష్టం. కేటీఆర్ పాత్రపై సిట్ వద్ద స్పష్టమైన ఆధారాలు. ఆయన కూడా ఊహించలేని సాక్ష్యాలని ముందు పెట్టేందుకు అధికారులకు సన్నద్ధమంట. ఆయన కూడా ఊహించలేని సాక్ష్యాలంట. అంటే దాదాపుగా దొరికినట్టే ఉంది, పాడైపోయిన. అయితే ఎంతో కొంత దొరికితేనే రమ్మంటారు, ఊరికనే రమ్మంటారు. అయితే ఈయన ఏమంటాడు, కేటీఆర్ ఏమంటాడు, హామీలు అమలు చేయలేక డ్రామాలు ఆడుతుండు. హామీలు కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో 6 గ్యారంటీలు ఇచ్చిందో, 6 గ్యారంటీలు కాదు 100 గ్యారంటీలు ఇచ్చింది. ఈ హామీలన్నీ అమలు చేయలేక డ్రామాలు ఆడుతురని ఈయన అంటుండు. డ్రామాలు ఆడుతురని అంటుండు. సిట్ నోటీసులు ప్రజల దృష్టికి మళ్లించే యత్నం. రాజకీయ వేధింపులు తప్ప ఇందులో మరొకటి నా లొటపీసు ఏమి లేదు. ఇలా దమ్ముంటే కోల్స్కాంపై సిట్ వేయండి కేటీఆర్. పాలన చేతగాక మాపై ప్రతీకారం తీసుకుంటారని హరీష్ రావు అంటుడు. ఇప్పుడు ఆయనకు చేతన కాదో నీకు చేతన కాదో కానీ నిజంగా కూడా సిట్ అధికారులు ఈ కేటీఆర్ ఫ్యామిలీ కానీ, లేకపోతే కేసీఆర్ కానీ, లేకపోతే కవితమ్మ కానీ, లేకపోతే హరీష్ రావు కానీ, లేకపోతే వీళ్ళంతా ఫోన్ ట్యాపింగ్ చేయకుండా వచ్చిన ప్రజలారా, ఫోన్ ట్యాపింగ్ చేయించినామని ఆల్రెడీ ఎన్నోసార్లు ఒప్పుకుర్రి. కాకపోతే ఆ ప్రభాకర్ రావు అంటోని ఈపు విమానం మోత మోగక ఈ కథలు పడుతురు. ఆ ప్రభాకర్ రావు అంటోని ఈపు విమానం మోత మోగిస్తే ఎవరు దాని వెనకంగా కేటీఆర్ ఉండ్రా, కేసీఆర్ ఉండ్రా, హరీష్ రావు ఉండా, ఎవరుండ్రా అనేది మొత్తం బయటకు వచ్చు. కానీ ఆయనకి ఎప్పుడు పిలిచినా కానీ కాపీ అంటే కాపీ, బూస్ట్ అంటే బూస్టు, బొర్రమీట అంటే బొర్రమీట, పాలు అంటే పాలు ఇచ్చి, బిస్కెట్లు ఇచ్చి, డౌరొట్టెలు ఇచ్చి, ముందర పెట్టి, బీపీ టాబ్లెట్ ఇచ్చి, సార్ ఇక చెప్పు సార్ అంటే ఏం చెప్తాడు ఆయన? మామూలు ప్రజలని ఎట్ట పోలీసు వాళ్ళు ట్రీట్ చేస్తారు, గట్టినే వీళ్ళు కూడా ట్రీట్ చేస్తే దెబ్బకు దేవుడు ఆదుకోవచ్చు, దెబ్బకు మొత్తం బయట పెట్టు. కానీ కసంబడి శిక్షలు పడుతున్నాయి వాళ్ళకు. ఏం పడే మంచిగా ఏసీ రూమ్లో కూర్చోబెట్టి, మంచిగా టీవీ కాడ పెట్టి, అవసరమైతే అప్పుడు మధ్యలో జోకులు వేసుకుంటా, చాయలు బిస్కెట్లు మొదలు పెట్టుకొని అడిగితే ఆడు ఏం చెప్తాడు చెప్పురి. వాడు ఏదో దేశంలోకి వెళ్ళి పట్టుకొచ్చి ఏదో చేస్తామని ఏమి చేసిరు చెప్పురి. ఇప్పటిదాకా ఆయనని ఏమన్నా చేసిరా? ఆయన చేయలే. కేటీఆర్ని ఇప్పటికీ 4-5 సార్లు పిలిచిరు. వస్తున్నా ఓరా మసిల్కా రా పో బండల మసి అన్నట్టు వస్తుండు. బయటికి వెళ్ళి మాత్రం తొడగొడుతుండు, మీసాలు తిప్పుతుండు, 4 లొటపీసుల కేసు అని అంటుండు. మరి ఇది లొటపీసుల కేసే కావచ్చునా? లొటపీస్ కేసు అయితే మరి ఏమక్కర పిలుస్తున్నట్టు మరి రేవంత్ రెడ్డి సారు? అంటే జనాలను ట్రాప్ చేద్దామని, జనాలని పక్కదారి పెట్టిద్దామని ఆలోచన ఉందా మరి? అంతే కదా. సొంతము కవితమ్మనే చెప్పింది ముచ్చట. ఏం చెప్పింది? నా భర్త ఫోను కూడా ట్యాపింగ్ చేయించిరని అన్నది. మరి ఒకవేళ ఇది అబద్ధమని కేటీఆర్ ఎందుకు అంటలేడు? కేటీఆర్ వాళ్ళ చెల్లె మాట్లాడిన మాటలు ఇవి అబద్ధమని ఎందుకు అంటలేడు? అనాలి కదా. మా చెల్లెకి తలకాయ పని చేస్తలేదు, ఏమో మెటల్ మగ ఎట్టవర్ తట్టే మాట్లాడుతుంది, మా ఇంట్లో చెడబుట్టింది, లేకపోతే మా ఇజ్జత్ నా ఇజ్జత్ తీసానికి వచ్చింది అని అనాలి కదా. అంటలేడు అంటే అర్థమైంది ఎంతో కొంత లొసుగులు అయితే ఉన్నట్టేగా లెక్క. కానీ అధికారికంగా మాత్రం ప్రకటిస్తలేరు. నేనేమంటున్నానంటే మా ఛానల్ తరఫున కానీ, నా తరఫున కానీ, ప్రజల తరఫున కానీ మీకు చేత కాకుంటే, ప్రభుత్వానికి చేత కాకుంటే
ప్రజలకు ఇచ్చిపెట్టి ఉపాయం చేయరు, ప్రజలే చూసుకుంటారు. అవునా కాదా ప్రజలారా చెప్పురి.